అనవసరంగా ఈ సైకిల్ ఎందుకు తీసుకున్నానో అనిపించింది. అమెజాన్లో నేనైతే ఉన్న వాటిలోనే తక్కువ కాస్ట్లో మంచి బ్రాండ్ అయితే తీసుకున్నాను. ఇది లైఫ్ లాంగ్ వాళ్ళ బ్రాండ్. క్వాలిటీ చాలా బాగుంది. తీరా ఓపెన్ చేస్తే అన్ని పార్ట్స్ వచ్చినాయి. ఇలాంటి పనులేం మనకు రావు. అందుకని ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్తే మా వారు నైట్ 11:30కి ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ బొమ్మను చూసుకుంటా మేమైతే ఫిట్ చేస్తున్నాము. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ లైఫ్ లాంగ్ బ్రాండ్ అనేవి చాలా బాగుంటాయి అని అయితే చెప్పారు. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేనైతే మీకు డిఎం చేస్తాను. సో యూట్యూబ్లో అయితే ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వీడియో తీసుకుంటా అవి పడుకున్నాడు కదా, ఫుల్ రోస్ట్ చేసుకుంటా అయితే తిట్టుకుంటా నవ్వుకుంటా అయితే మేము వీడియో తీస్తున్నాము. ఇంకా అదంతా పెట్టానంటే చాలా టైం అయిపోయింది కదా, అందుకని నేనైతే ఇట్లా అయితే పెట్టేశాను. సో మీరు ఫస్ట్ సైకిల్ ఎప్పుడు కొన్నారు చెప్పడం మర్చిపోద్దు. నాకు ఫస్ట్ సైకిల్ మా అమ్మ వాళ్ళు 10th క్లాస్లో ఉన్నప్పుడు కొన్నారన్నమాట. అప్పుడు కూడా స్కూల్కి సైకిల్ మీద వెళ్ళాల్సి వస్తుంది, అందుకనే కొన్నారు. లేదంటే అప్పటి వరకు నాకు సైకిల్ కూడా లేదు. కానీ ఇప్పుడు పిల్లలకి అలా కాదు కదా, పుట్టడమే అన్నీ ఉంటున్నాయి. అందుకే వాళ్ళకి ఏ వస్తువు అన్న ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఫోన్లు అది ఇది అంటున్నారు. సో చిన్నప్పుడు మనకి చిన్న విషయం కూడా చాలా పెద్దది. ఈ సైకిల్ అనేది మనకు ఒక పెద్ద విషయం మన లైఫ్లో చిన్నప్పుడు, అవునా కాదా? ఇంతకీ మీకు ఎలాంటి కలర్ సైకిల్ ఉండేదో చెప్పేసేయండి. మొత్తానికి ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మా వారైతే చాలా మంచిగా ఇలాంటి ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఓపిక్గా కూర్చొని చేసేస్తారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ లెగడమే హవీని అయితే కూర్చోబెట్టాము. తీరా ఆయనకి అంత ఎక్సైట్మెంట్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ హవీకి బైక్ ఉంది కదా. సో అదైతే ఏముంది, జస్ట్ పెడల్ మీద నొక్కామంటే బైక్ ముందుకు వెళ్ళిపోద్ది. ఎక్కడేంటి తొక్కాలి, ఇది చాలా కష్టమైన పని కదా, ఎక్కితే ఒట్టు. అందుకే అన్న ఎందుకు కొన్నాను రా బాబు అనిపించిందని. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా.